అమ్మా, నాకొక సందేహం. ఏమిటి కన్నయ్య? ఉచిత సలహాలు అంటే ఏంటమ్మా? ఉచిత సలహాలా? అయితే ఈరోజు నేను మీ తాతగారు రాసిన ఊరికి ఉపకారి అనే కథ చెబుతాను. దాంతో నీకు ఉచిత సలహాలు అంటే ఏంటో అర్థమవుతుంది. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది కూడా అర్థమవుతుంది. సరేనా? ఓకే అమ్మా, చెప్పు. కృష్ణపట్నంలో వల్లభుడు పేరున్న వ్యాపారస్తుడు. సంపాదన తప్ప వేరే ధ్యాస లేనివాడు. ఆయన నివాసం ఉండే వీధి చివర ఉన్న ఇంట్లో కొత్తగా వ్యాపారం చేయడానికి శేఖరుడు అనే వ్యక్తి వచ్చి చేరాడు. ఆయన వ్యాపారంలో వల్లభుడంత గొప్పగా రాణించలేదు. కాని ఊరి ప్రజల హృదయంలో అనతి కాలంలోనే మంచి చోటు సంపాదించాడు. కేవలం వ్యాపారం మాత్రమే కాక జనం తలలో నాలుకలా ఉంటూ వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తూ పేరు సంపాదించాడు. ఇదంతా వల్లభుడికి నచ్చలేదు. నిన్నగాక మొన్న వచ్చిన వాడికి ఇంత విలువేంటి? సమస్యలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయనకున్న అర్హత ఏంటి? జనానికి వెర్రి కాకపోతే అనుకుంటూ అసూయతో రగిలిపోసాగాడు. ఒకసారి మిత్రుడొకడు వల్లభుడితో మాట్లాడుతూ శేఖరుణ్ణి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న తనకు తగిన సలహాలు ఇచ్చాడని, వాటిని పాటించడం ద్వారా తాను తేలిగ్గా వాటి నుంచి బయటపడ్డానని చెప్పాడు. సలహాలు ఇవ్వడం కూడా గొప్పేనా? ఆ మాత్రం సలహాలు మరెవ్వరూ ఇవ్వలేరా అనుకొని వల్లభుడు తాను కూడా సమస్యల్లో ఉన్న వారికి సలహాలు ఇచ్చి పేరు సంపాదించాలనుకున్నాడు. తన దగ్గరకు ఏదో పని మీద వచ్చిన వారికి వారు అడగకపోయినా ఉచిత సలహాలు ఇవ్వసాగాడు. కాని ఎవ్వరూ పొగిడిన పాపాన పోలేదు. సలహాల కోసం జనం కూడా ఎవరూ రాలేదు. నాలో ఉన్న లోపమేమిటి? ఎందుకు నా సలహాలు జనానికి నచ్చడం లేదు? ఇంత అనుభవం ఉన్న వ్యాపారస్తుడు వీరికి ఎందుకు లెక్కలోకి రాకుండా పోయాడు? ఇలా ఆలోచించసాగాడు. ఒకరోజు శేఖరుడి ప్రత్యేకతను ప్రత్యక్షంగా గమనిద్దామని ఉదయాన్నే అతడి ఇంటి వద్దకు వెళ్ళాడు వల్లభుడు. అప్పటికే కొంతమంది శేఖరుడితో మాట్లాడుతున్నారు. వారి వారి సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కొద్దిసేపు వేచి చూద్దామని వల్లభుడు వారి మాటలు వినడం ప్రారంభించాడు. వచ్చిన వారిలో ఒకరు శేఖరుడితో, అయ్యా, నాకు ఒక్కగానొక్క కొడుకు, బాగా చదువుకున్నాడు. రాజుగారి కొలువులో ఉద్యోగం చేయాలని వాడి కోరిక. రాచకొలువులో ఉద్యోగం అంటే మాటలు కాదు కదా. ఈ విషయంలో మీ సలహా ఏమిటి అన్నాడు. దానికి శేఖరుడు, మీ వాణ్ణి మంత్రిగారి వద్దకు నేను తీసుకుపోగలను. ఆ పరపతి నాకుంది. అయితే ఆయన వేసే ప్రశ్నలకు మాత్రం మీ వాడు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బాగా సిద్ధమై వస్తే నేను తీసుకెళ్లగలను అన్నాడు శేఖరుడు. కొడుకు తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉన్న అతను అలాగేనని ఆనందంగా వెళ్ళాడు. తరువాత మరొకరు, అయ్యా, అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు బాగా ఉన్నవారు, ఘనంగా కట్నం అడుగుతున్నారు. ఇల్లు అమ్మైనా పెళ్లి చేద్దామంటోంది ఇల్లాలు అన్నాడు. స్థాయికి మించిన సంబంధాలకు పోకూడదు. పెళ్లితో ఖర్చులు ఆగవు, ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇల్లు అమ్మితే వృద్ధాప్యంలో మీరెక్కడ ఉంటారు? మీకు తగిన సంబంధం చూసుకోండి. తీర్చగలిగినంత రుణం మాత్రమే చేయండి. నేను నాకు చేతనైన సహాయం చేయగలను. మీ వీలుని బట్టి రుణం తీర్చవచ్చు. మీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అన్నాడు శేఖరుడు. అతను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి వెళ్ళిపోయాడు. వల్లభుడు ఆలోచనలో పడ్డాడు. తనైతే తన చేతికి మట్టి అంటకుండా సలహాలు మాత్రమే ఇచ్చేవాడు. అదే శేఖరుడు సలహాలు ఇవ్వడమే కాకుండా తన చేతనైనంత సహాయం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అందుకే ఆయనకు అంత మంచి పేరు. ఉచిత సలహాలు ఇవ్వడానికి తనలాంటి వారు ఈ లోకంలో కోకొల్లలు. ఒట్టి మాటల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఏదైనా గట్టి మేలు చేయగలగాలి. అలాంటి వారిని లోకం నెత్తిన పెట్టుకుంటుంది అనుకున్నాడు. ఆ తరువాత వల్లభుడిలో మార్పు వచ్చింది. తోటి వారికి మేలు చేయడానికి ముందుంటూ తను ఊరికి ఉపకారి అన్న పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పు, అర్థమైందా ఉచిత సలహాలంటే ఏంటో? అర్థమయ్యిందమ్మా. ఒట్టి మాటలు అంతే కదమ్మా? అవును కన్నయ్య. అందుకే ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవోయ్ అన్నారు. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.